श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం సాయి నవ్వు చూపుల ప్రబోధము అనే అధ్యాయాన్ని చదువుకుంటున్నాం. సత్సంగంలోకి వెళ్ళే ముందు ఈరోజు చాలా అద్భుతమైన రోజు అండి. అంటే కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన రోజు. ఏదైనా కార్యక్రమాన్ని మనం పండుగ కానీ ఏదైనా పర్వదినం, ఏ కార్యక్రమం అయినా సరే సద్గురు సన్నిధిలో చేసుకుంటే అపారమైన ఫలితం ఉంటుందన్నమాట. అది ప్రత్యక్షం కావచ్చు, పరోక్షం కావచ్చు. ప్రత్యక్ష సన్నిధి లభ్యమైనప్పుడు సరే ఓకే మనం చేసుకుంటాం. ప్రత్యక్ష సన్నిధి లభ్యం కానప్పుడు పరోక్ష అంటే ఇట్లా చేసుకోవడం అన్నమాట. ఎందుకంటే వారు లేని చోటే లేదు కనుక వారిని స్మరించి చేసుకోవడం అన్నమాట. అది కూడా వారి ఎందుకంటే వారు లేని చోటే లేదు కనుక వాళ్ళు ఎక్కడ స్మరిస్తే అక్కడ వారు ఉంటారు కనుక అది. అందుకని ఈ కార్తీక పౌర్ణమి పర్వదినాన్న మనం ఈరోజు సత్సంగం చేసుకోవడం అనేది నిజంగా మంచి చక్కటి అవకాశాన్ని వారు మనకి ప్రసాదించారు. ఈరోజు మామూలుగా అమ్మగారి సన్నిధిలో కార్తీక పౌర్ణమికి దీపాలు అవన్నీ వెలిగించుకుంటూ ఉంటారన్నమాట. అందుకని ఈరోజు చక్కగా మనకి సత్సంగం చేసుకునే అవకాశాన్ని ప్రసాదించారు. ఇంతటి అద్భుతమైన రోజున మనకి గురు దంపతుల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నిన్న మనం సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే చాలా చక్కటి విషయాలు మాస్టర్ గారు చెప్పారనమాట. అంటే బాబా ఏది తెలుసు అని చెప్పలేదు, నాకు అన్నీ తెలుసు అని చెప్పలేదు, అలా అని నాకు తెలియదు అని ఏమీ చెప్పలేదు. బాబాకి గురుసేవ తప్ప, గురుభక్తి తప్ప ఇంకా ఏమీ తెలియదా అంటే అలా ఏమీ కాదు. బాబా ఎన్నో ముందే ఆయన ఎన్నో సత్గ్రంథ పఠన చేసినట్టుగా, ఎన్నో శాస్త్రాధ్యయనం చేసినట్టుగా మనకి నిరూపణ కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే అడవిలో ఆయన గురువు కోసం వెళ్ళడం ఇదంతా ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ మనకు తెలుస్తుంది అన్నమాట. మిగతా వాళ్ళందరూ శాస్త్రాధ్యయనం సరిగ్గా చేయలేదని బాబా ఒక్కరే సరిగ్గా చేసినట్టుగా మనకి తెలుస్తుంది. ఇక్కడ ఇంకా ఏం చెప్పారంటే మనకి ఇక్కడ అంటే మొదట నిర్దిష్టంగా కొంత శాస్త్రాధ్యయనం చేయడం అవసరం. అందుకే షట్శాస్త్రాలు సాధనా సంపత్తి అవసరం లేదు, నీ గురువును అచంచలంగా విశ్వసించు, గమ్యం చేరుతావు అని చెప్పిన సాయియే మళ్ళా సత్గ్రంథాలు పఠించు, పని చెయ్యి, దేవుని స్మరించు అని కూడా చెప్పారు. అందుకని తమను దర్శించిన భక్తులను విష్ణు సహస్రనామము, ఏకనాథ భాగవతము, వ్యాస భాగవతము, జ్ఞానేశ్వరి, శ్రీ గురు చరిత్ర మొదలైన సత్గ్రంథాలు చదవమన్నారు. అది చదివి మననం చేసుకోవడం వల్ల మానవుని కర్తవ్యము, జీవిత లక్ష్యము స్పష్టంగా అర్థమై వాటిపై శ్రద్ధాభక్తులు కలిగాక అప్పుడు అవి చెప్పిన రీతిని అనుష్ఠించడం క్రమంగా కుదురుతుంది. ముందు ఏమవుతుందండి, అవన్నీ చదవాలి. సద్గ్రంథాలు చదివిన తర్వాత మనకేమవుతుంది, శ్రద్ధాభక్తులు కలిగిన తర్వాత అప్పుడు అవి చెప్పిన రీతిగా అనుష్ఠించడం అనేది క్రమంగా మనకి కుదురుతుందట. ముందు చదవాలి కదండి, అది చెప్పింది. వాటిని అనుష్ఠించడం ప్రయత్నించాక మాత్రమే వాటి చరమబోధ అయిన సద్గురును సేవించు అన్నది అర్థమవుతుంది. వాటిని అనుష్ఠించడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు చరమబోధ ఏంటి, సద్గురువుని సేవించు. అప్పుడు అర్థమవుతుంది సద్గురువుని ఎందుకు సేవించాలి. అప్పుడు సద్గురు సేవ. ముందు బాబా ఏం చేశారు, శాస్త్రాలన్నీ అధ్యయనం చేసి తర్వాత గురువు కోసం వాళ్ళు వచ్చారనమాట అన్వేషిస్తూ. తర్వాత గురువుని సేవించుకున్నారు. గురువు దొరికిన తర్వాత ఆయన గురుసేవ చేసుకున్నారు. అలా ఆర్డర్ చేసుకుంటూ వచ్చారు. ముందు సత్గ్రంథాలు చదవాలి, కొంత అధ్యయనం చేయాలి. అందుకే బాబా సద్గ్రంథాలు కూడా చదివించారనమాట అందరి చేత.
అలా సద్గ్రంథ పఠన చేసిన మననం చేసే వారికి సద్గురువుని సేవించడం ఎలాగో తెలుస్తుంది. అప్పుడు మనకి గురువుని సేవించడం ఎలాగో తెలుస్తుంది, లేకపోతే అట్లా తెలుస్తుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. అంతేకాదు సాయికి గురుభక్తి తప్ప మరొకటి తెలియదా? వారికి ఖురాన్ తెలుసు. బాబా ఖురాన్ తెలుసు. అది కూడా హాజీకి జవహరాలీకి తెలిసినట్లు కాక అతీతమైన రీతిని కూడా తెలుసు. మామూలు భక్తులకు తెలిసినట్టు కాదండి. ఖురాన్ ఆయనకి అతీతమైనట్టుగా తెలుసు. ఆయనకి ముస్లిం సాధకులను ఎలా పరమాత్మ అనుభూతికి సంసిద్ధులను చేయాలో తెలుసు. ముస్లిం సాధకులకు ఎలా వాళ్ళకి పరమాత్మానుభూతిని ఎట్లా కలుగజేయాలో కూడా ఆయనకు తెలుసు. అది కూడా సాటి ముస్లిం మహనీయుల మన్నలను బడిసేటంతగా ఆయనకు తెలుసు. అబ్దుల్ బాబా యొక్క మొదటి గురువు కూడా అతని శిక్షణ కొరకు సాయి దగ్గరకు పంపేటంతగా ఆయనకు తెలుసు. అబ్దుల్ బాబా యొక్క గురువు, అబ్దుల్ బాబా అనే భక్తుడి యొక్క మొదటి గురువు ఒక ఆయన ఉంటారు. ఆయన బాబా దగ్గరికి వెళ్ళని పంపారట. అంటే ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకోమని పంపారట. అంతలా తెలుసు ఆయనకి. అంటే మిగతా మహనీయులు అందరూ కూడా బాబా దగ్గరికి పంపారు కొంతమంది ముస్లిమ్స్ని, వాళ్ళ శిష్యుల్ని. అంతలా తెలుసు ఆయనకి ఖురాన్ అనమాట. ఇక భగవద్గీత అంటారా, ఏ వ్యాఖ్యానకర్తలు నేటి వరకు ఇవ్వనంతటి ఉత్తమమైన వివరణను ఇవ్వగలనంతగా తెలుసు. నేటి వరకు కూడా ఇవ్వనంతగా, ఇంతవరకు ఎవరు ఇవ్వలేట వివరణ, అంతలా బాబా ఇవ్వగలరు. అంతలా ఆయన తెలుసు భగవద్గీత. నానాక చెప్తారు కదా బాబా, తద్విద్యే ప్రణిపాతైన శ్లోకం. యోగ వాసిష్టంలో ఏ భాగంలో ఏముందో, ఏ భక్తుడు ఏ భాగాన్ని గ్రహించి గుర్తుంచుకోవాల్సి ఉందో కూడా తెలుసు. యోగ వాసిష్టం కూడా ఆయనకి తెలుసు. చూస్తేనేమో ఆయన ముస్లిం ఫకీర్లా ఉన్నారు, చూడ్డానికి అలా ఉన్నారు కాబట్టి పోనీ ఖురాన్ తెలుసా ఖురాన్ తెలుసేమో అని అనుకోవచ్చు మనం. కాదు, భగవద్గీత ఇప్పటికీ కూడా ఎవరు అలాంటి వివరణ ఇవ్వలేరు. ఆయన అంత అద్భుతంగా ఇవ్వగలరు. ఆయన ఇచ్చారు వివరణ, తెలుసు. వేద పండితులు వేదంలో మర్చిపోతే ఆయన అందించారు, వేదాన్ని అందించారు. వేదం అంతలా తెలుసు ఆయనకి. ఎందుకంటే ఆ వేదమే ఆయన, సకల శాస్త్రాలు ఆయన నుంచే వచ్చాయి. ఆయన తెలియంది లేదు. మన ముస్లిం మా ఖురాన్ తెలిసేమో అని అనుకుంటే అట్లా లేదు. భగవద్గీత వ్యాఖ్యానం చెప్పారు, వేదాల్లో ఉన్న చెప్పారు. వాళ్ళే వేద పండితులు మర్చిపోయారు. గొప్ప గొప్ప వేద పండితులకే అందించారు వేదం ఆయన. వాళ్ళు ముస్లిం ఏమో అని చెప్పేసి వాళ్ళు చెప్పలేదు, నమస్కరించలేదు ఆయనకి. ఆయన అందించారు. తర్వాత వాళ్ళని ఘనంగా సత్కరించి పంపారు వేద పండితులు. అది కదా జ్ఞానం లక్షణం. దీనికి నాకు ఒకటి గుర్తొస్తుందండి. అది అక్కడ వరకు మనం చెప్పుకున్నాము. ఈ ఇన్సిడెంట్ చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. బాబా దగ్గర చెప్తుంటే ఒకసారి ఒక బ్రాహ్మణులు ఎవరో వచ్చారట మాస్టర్ గారి దగ్గరకు. ఒక పండితులు ఎవరో వచ్చారట. వచ్చి మాస్టర్ గారి దగ్గర వేదం చదువుతామండి అన్నారట. సరే మాస్టర్ గారు చదవమన్నారట. చదవమంటే వాళ్ళ రామశబ్దాన్ని పట్టుకుని చదవడం మొదలెట్టారట. మన సాంస్క్రిట్లో రామశబ్దం ఉంటుంది కదా, రామో రామ రామ, అదే తిప్పి చదువుతున్నారట. వాళ్ళు ఇంతకీ ఏంటంటే వాళ్ళకి రాదు వేదం, రాకపోతే వాళ్ళు దాన్నే చదువుతున్నారట. అంటే ఏదో పాప డబ్బులు సంపాదించుకుందాం అట్లా వేదం అని చెప్పి వచ్చారట వాళ్ళు. అంటే నేను జస్ట్ గుర్తొచ్చి చెప్తున్నాను, దీనికి లింక్ ఉందా అని కాదు. అంటే మాస్టర్ గారు ఎట్లా ఉండేవారు అన్నదాన్ని చెప్తున్నాను, ఎంతలాగా గౌరవంగా ఉండేవారు అన్నదానికి. అయితే సరే మాస్టర్ గారు అట్లాగా వింటున్నారట. ఏమి మధ్యలో వాళ్ళని ఆపలేదు. చాలాసేపు చదివేశారట, అరగంట ఎంతో చదివేశారు వాళ్ళు. దాన్నే తిప్పి రామశబ్దాన్నే పట్టుకొని. వాళ్ళకి ఏం రాదు వేదం. చదివేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మాస్టర్ గారు అమ్మగారిని పిలిచి లోపల నుంచి ఏదో వస్త్రాలు అవి తెప్పించి వాళ్ళకి ఏదో కానుకలు ఇప్పించారట. ఇప్పించిన తర్వాత అక్కడ బాబుగారు ఉంటే బాబుగారి చేత వాళ్ళకి నమస్కారం చేయించారట. చేయించి తర్వాత వాళ్ళని కూర్చోపెట్టి చెప్పారట, బాబు వేదం చాలా గొప్పది. మీరు ఎక్కడైనా వేదం చెప్పే చోటు చెప్పారట, రాసిచ్చి ఫలానా చోట వేదం చెప్తారు, మీరు ఇట్లా చేయకండి, అక్కడికి వెళ్ళి వేదాన్ని నేర్చుకోండి, చక్కగా చెప్తారు అక్కడ అని చెప్పారట. చక్కగా నెమ్మదిగా వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏవి తృణీకరించలేదు, ఏమనలేదు. ఫలానా చోట వేదం నేర్పిస్తారు. వాళ్ళని శుభ్రంగా బట్టలు అవి పెట్టారట వాళ్ళకి. మళ్ళీ
చూడండి మాస్టర్ గారు అసలు ఎంత చక్కగా అసలు ఎలా ట్రీట్ చేశారో చూడండి. ఇంకోళ్ళు అయితే వేదం తెలిసిన వాళ్ళ ఆ తెలియని వాడు ఎవడో చేస్తుంటే ఎంత పరిహాసం చేయాలి. అసలు మాస్టర్ గారు ఎట్లా ఉన్నారో చూడండి. నాకు అసలు అది వింటుంటే భలే ఆశ్చర్యంగా అనిపించింది. అని చెప్పి వాళ్ళని పంపించారట. ఇట్లా మీరు చేయకండి, మీరు ధనం కోసం ఇట్లా అని చెప్పి, అది వేదం అని చెప్పి దాన్ని ఇట్లా చేయకండి, మీరు నేర్చుకోండి పలానా చోట, ఇక్కడ చెప్తారు వేదం, నేర్చుకుని అట్లా దాన్ని అట్లా చదవండి, అంతేగాని మీరు ఇలా చేయొద్దు, దాన్ని వేదం అని చెప్పేట్టు చేయొద్దు అని చెప్పి శుభ్రంగా వాళ్ళ బట్టలు అది పెట్టి డబ్బులు అది ఇచ్చి పంపించారట. అది ఎంత సంస్కారం చూడండి మాస్టర్ గారు. అంటే నాకు ఇలా చెప్తుంటే బాబాది అంటే అనుగ్రహించవలసింది ఆయనే కదా అని రాస్తారు మాస్టర్ గారు లీలామృతంలో, ఆ వేద పండితులు. అలాగే ఎవరినైనా సరే అనుగ్రహించవలసింది ఆయనే, సద్గురువే. రావాలన్నా ఏదైనా ఏ విద్య అయినా రావాలన్నా అనుగ్రహించవలసింది ఆయనే. అందుకే ఇందాక చెప్పాను, మనం ఏ కార్యక్రమం జరుపుకోవాలన్నా ఏదైనా వారి సన్నిధే. ఎందుకంటే అనుగ్రహించవలసింది వారే. ఏదైనా కానివ్వండి, ఇటు లౌకికంగా కానీ ఇటు ఆధ్యాత్మికంగా కానీ ఇహానికి పరానికి కూడా వారే. అది గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికీ ఆయనే, వారే సద్గురు. చాలా జాగ్రత్తగా దీన్ని మనం మననం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసండి, తేలిక భావన వస్తూ ఉంటుంది. అందుకని మనం నిత్యం స్మరించుకుంటూ ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. అన్నిటికీ వారే, ఇహానికి పరానికి కూడా వారే, ఇహపరాలు రెండింటికి వారే. చాలా ఇంపార్టెంట్ ఇది. ఏదో ఒకదానికి అనుకుంటారు, కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లాజిక్ మనకి. అందుకని చెప్తున్నా నేను. అందుకని అది ఇక్కడ ఏంటంటే ఆయనకి తెలియనిదే లేదు. ఏ మత గ్రంథం అయినా సరే, ఏ శాస్త్రం అయినా, ఏదైనా సరే అన్నీ ఆయన నుంచి వచ్చినవే. యోగ వాసిష్టంలో ఏ భాగంలో ఏముందో, ఏ భక్తుడు ఏ భాగాన్ని గ్రహించి గుర్తుంచుకోవలసి ఉన్నదో తెలుసు. యోగ వాసిష్టంలో ఆ గ్రంథంలో ఏ భాగంలో ఏముందో ఆయన తెలుసు. ఏ భక్తుడు ఏ భాగాన్ని గుర్తుంచుకోవాల్సి ఉందో కూడా తెలుసు. అంటే ఎవరికి ఏది అవసరమో కూడా ఆయనకి తెలుసు. ఏ భాగంలో వాడు ఏది గుర్తుంచుకోవాలో కూడా తెలుసు ఆయనకి. ఏది చదువుకోవాలో, ఏది గుర్తుంచుకోవాలో, వాళ్ళకి ఏది అవసరమో కూడా ఆయనకి తెలుసు అన్నమాట. అజ్మీర్లో మధ్యయుగంలో వెలిసిన హజరత్ ఖాజా మొయినుద్దీన్ చిస్తీ అను మహనీయుని ఆధ్యాత్మిక సాంప్రదాయంలో కవ్వాలీలు పాడే సాంప్రదాయం కూడా వారికి తెలుసు. వారి సాంప్రదాయంలో కవ్వాలీలు పాడతారు కదా, అది కూడా ఆయనకు తెలుసు. అంటే అన్ని సాంప్రదాయాలు, సకల సాంప్రదాయాలు ఆయనకు తెలుసు. ఎవరి చేత ఏం చేయించాలో, ఏ సాంప్రదాయంలో ఏముందో అన్నీ ఆయనకు తెలుసు. వేదాలలో ఎక్కడేమున్నదో తెలుసు. అవన్నీ క్షుణ్ణంగా ఆకలింపు చేసుకున్నాక ఆధ్యాత్మిక సూత్రం అర్థమయ్యే సద్గురు సేవే సర్వమని తెలియడం వేరు. ఏమీ చదవకుండానే సాయిని అనుకరించడం వేరు. ఇప్పుడు అన్నీ చదువుకుని మొత్తం వేదమంతాను ఆధ్యాత్మిక అన్నీ క్షుణ్ణంగా ఆకలింపు చేసుకున్నాక, ఆధ్యాత్మిక సూత్రం అర్థం చేసుకున్నాక సద్గురు సేవే సర్వమని తెలియడం వేరు. అది వేరు కదండి. మొత్తం అంతా ఆకలింపు చేసుకుని చివరికి సద్గురు సేవే అని తెలియడం వేరు. ఏమీ చదవకుండానే సాయిని అనుకరించడం వేరు. వాడు ఏం చదవడు, వాడు ఏ గ్రంథాలు చదవడు, ఆధ్యాత్మిక సూత్రం చివరికి ఏంటన్నది కూడా తెలుసుకోకుండా బాబాను అనుకరించడం, అది వేరు. రెండిటికి చాలా తేడా ఉంది. చక్కగా చదువుకొని అవన్నీ ఆకలింపు చేసుకొని తర్వాత సద్గురు సేవే అని తెలుసుకోవడం, అది వేరండి. అది సరైన పద్ధతి. అట్లా కాకుండా వాడు ఏమీ చదువుకోకుండా బాబాని అనుకరించడం, వాళ్ళ గురించి చెప్తున్నారనమాట. అది చాలా తప్పని చెప్తున్నారు అక్కడ. సాయిని అనుకరించడం అది వేరు.
అజీర్ణ రోగి అన్నం మానడానికి, ఆకలిని జయించిన యోగి నిరాహారి కావడానికి పోలిక ఎక్కడిది? ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అజీర్ణ రోగి అన్నం మానడానికి, ఆకలిని జయించిన యోగి నిరాహారి కావడానికి పోలిక ఎక్కడిది? అజీర్ణం చేసింది ఒకడికి, వాడు అన్నం మానేశాడు. వాడికేను ఆకలిని జయించేశాడు ఒక యోగి. అసలు ఆకలి అనేది ఆయనకి లేదు, ఆయన తినడు. రెండిటికి తేడా లేదండి. ఒకడికి అజీర్తి చేసి అన్నం మానేశాడు, ఇంకో ఆయన ఆకలిని జయించేశాడు. ఆయన ఇద్దరికి తేడా లేదు. ఇద్దరు తినడం మానేశారు, ఇద్దరిలో తేడా లేదండి, చాలా తేడా ఉంది కదా. ఋషులు ఉపవాసానికిను మన ఉపవాసానికి తేడా ఉన్నట్టు. ఋషులు అలా తపస్సులో ఉండిపోయేవారు. ఆ ఉపవాసానికిను మనం చేసే ఉపవాసానికి తేడా లేదు. అలాగే అజీర్ణ రోగి అన్నం మానడానికిను, ఆకలి జయించిన యోగి నిరాహారి కావడానికి పోలిక ఎక్కడిది? ఇద్దరికి పోలిక ఉందా? అసలు లేనే లేదు. ఈ కాలపు నకిలీ గురువులు అట్లాంటి వాళ్ళు అనమాట. అజీర్తి రోగులు, అజీర్తి వాళ్ళు అన్నం మానేసినట్టు అట్లాంటి వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ చేసే పనులు ఎట్లాంటివో చూడండి. అన్నీ తెలిసినందువలన సందేహాలే లేని స్థితికి, దేనిని గూర్చి అయినా సందేహం కలగడానికి కూడా తగినంత మాత్రం తెలియనందువలన సందేహాలే లేకపోవడానికి పోలికెక్కడా? చూడండి, ఇక్కడ ఇదొకటి అద్భుతమైంది. అన్నీ తెలిసినందువలన సందేహాలే లేని స్థితికి, అన్నీ తెలిసిన వాళ్ళకి సందేహాలు లేని స్థితికి వెళ్తారు కదా. వాళ్ళ సందేహం ఉండదు అన్నీ తెలియడం వలన కదా. దేనిని గూర్చి అయినా సందేహం కలగడానికి కూడా తగినంత మాత్రం తెలియనందువలన సందేహాలే లేకపోవడానికి పోలికెక్కడ? దేనిని గురించి అయినా సందేహం కలగడానికి కూడా తగినంత మాత్రం కూడా తెలియదు వాడికి. వాడు ఏమీ తెలియని వాడికి సందేహమే ఉండదు. దానికిను అన్నీ తెలిసి సందేహమే లేని స్థితి అది వాళ్ళది. అంతే కదా. నాకేమీ తెలియకపోవడం వల్ల సందేహం ఉండదు, నాకు డౌట్ ఉండదు. ఎందుకంటే నాకేం తెలియదు కాబట్టి. వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి సందేహం ఉండదు వాళ్ళకి. ఇప్పుడు నాకు మాస్టర్ గారికి తేడా కదా. అక్కడ నాకెందుకు డౌట్ ఉండదంటే నాకేం తెలియదు కాబట్టి నాకు డౌట్ ఉండదు, డౌట్ రాదు. నాకేం తెలియదు కాబట్టి. మాస్టర్ గారికి అన్నీ తెలుసు కాబట్టి వారికి సందేహం ఉండదు. ఎంత తేడా ఉందండి. నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా అంటారు చూసారు, అట్లా తేడా ఉంది. అది పోలికే లేదు కదా రెండిటికి. అనుభవంతో వయస్సుతో పండి పండ్లూడి చొంగకారుతో నిలబడలేని వృద్ధాప్యానికి అప్పుడే పుట్టిన బిడ్డకు గల అట్టి స్థితికి పోలికెక్కడా కదా. అనుభవంతో వయస్సుతో పండి పండ్లూడి చొంగకారుతో నిలబడలేని వృద్ధాప్యానికి అప్పుడే పుట్టిన బిడ్డకు గల అట్టి స్థితికి పోలికెక్కడ? రెండు. అసలు ఎక్కడుంది పోలిక? అప్పుడే పుట్టిన బిడ్డకేనో వృద్ధాప్యం, పళ్ళూడిపోయేటే, నిలబడలేని స్థితిలో ఉన్నట్టు. ఇద్దరికి ఎంత తేడా ఉంది. వీడు అనుభవం ఎక్కడ, వాడు అప్పుడే పుట్టాడు. ఎంత తేడా ఉంది మామూలు లౌకికంగా చూసుకుంటే. ఆ తేడా గమనించుకోవాలి మనం. రామకృష్ణ పరమహంసకు ఏమీ తెలియకున్నా అచంచల భక్తి వలన కృతార్థత కలగలేదా అని అనకూడదు. రామకృష్ణ పరమహంసకి ఏమీ తెలియదు కదా, మరి ఆయన భక్తి వలన కృతార్థుడు అవ్వలేదా అని అనకూడదు. నల్లని మేఘం క్రింద తెల్లని కొంగలబారు పోతుంటే చూచినప్పుడు కృష్ణుడు అతని మెడలోని ముత్యాల హారము గోచరించి బాహ్యస్థితిని కోల్పోయి సమాధనిష్టను బాల్యంలోనే ఆయన పొందాడంటే ఎన్ని జన్మల సాధన, వాటికి ముందు ఎంతటి సద్గ్రంథ పఠన సాధన దాగి ఉన్నాయో మనం ఊహించగలమా? అంటే ఎన్నో జన్మల రామకృష్ణ పరమహంస మనకి ఏం చేయలేదేమో అని అనిపిస్తుంది. కానీ ముందు జన్మలోనే ఆయన ఎంతో సాధన ఆయన చేసేసారు. సత్గ్రంథ పఠన కానీ అవన్నీ ఎన్నో జన్మల ముందే ఆయన చేసేసారు. ఆయన
ఎందుకంటే ఆయన ఆకాశంలో అట్లా చూసినప్పుడు ఆయనకి తెల్లని చిన్న వయసులోనే నల్లని మేఘాల కింద తెల్లని కొంగల బారిపోతుంటే చూసినప్పుడు కృష్ణుడు అతని మెడలోని ముత్యాల హారం గోచరించిందిట. అలా కనిపించాట కృష్ణుడు, ఆయన మెడలోని ముత్యాల హారం కనిపించిందట. ఆ కొంగల బారి ఇట్లా ఎడుతుంటే నల్లని మేఘాల కింద ఆయన బాహ్య స్థితినే కోల్పోయారట. ఆయన వెంటనే ఆయన సమాధినిష్టను చిన్న వయసులోనే పొందారు. ఒక దృశ్యం అంతే ఆయనకి. అలా పొందాలంటే ఎన్ని జన్మలు సాధన చేయాలి, వాటికి ముందు ఎంతటి సద్గ్రంథ పఠన సాధన దాగి ఉన్నాయో మనం ఊహించగలమా అంటున్నారు. అట్టి స్థితిలో కూడా స్వగ్రామమైన కామార్పకూరు మీదుగా పాదచారులై యాత్రలు చేసే ఎందరు సాధువులతో ఆయన సాంగత్యం చేసి వారి నుండి ఎన్ని శాస్త్ర రహస్యాలు తెలుసుకున్నారు, ఎన్ని అనుభవ సూత్రాలు తెలుసుకున్నారో యోచించామా? ఆయనకి ఎప్పుడో ఇవన్నీ జరిగిపోయి. అట్టి స్థితిలో కూడా స్వగ్రామం మీదుగా ఎంతోమంది పాదచారులు యాత్రలు చేసే సాధువుల దగ్గర ఆయన సాంగత్యం చేశారట. ఎన్ని శాస్త్ర రహస్యాలు తెలుసుకున్నారట, ఎన్ని అనుభవ సూత్రాలు ఆయన తెలుసుకున్నారట. అవన్నీ చేశారు ఆయన. ఊరికే అయిపోలేదు ఆయన రామకృష్ణ పరమహంస అని చెప్తున్నారు. కనుక ఈ విషయంలో అట్టి మహనీయులను అనుకరించబోవడం ఎంతటి అజ్ఞానం, ఎంతటి అహంకారం. మహనీయులను అనుకరించడం గురించి చెప్తున్నారు. అది అజ్ఞానం, అహంకారం. వాళ్ళని అనుకరించడం అనేది అహంకారం, అజ్ఞానం అని చెప్తున్నారు ఇక్కడ. రాజుగారు ఆయా వస్త్రాభరణాలు ధరించి రాణిగారిని ఏమే అని సంబోధిస్తే ఆమె పలకడం, ఆయన ముందు ప్రజలు వినమ్రులు కావడం చూచిన మూర్ఖులు రాజు దేశాంతరం వెళ్ళినప్పుడు ఆ వస్త్రాలనే ధరించి రాణిగారిని అలాగే పిలిచిన ప్రజలను శాసించిన చెల్లుతుందా? గొప్ప దండన మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు రాజుగారు ఉన్నారండి, రాజుగారు ఏం చేస్తారు? రాణిగారిని ఏమే అని పిలుస్తారు, ఆవిడ పలుకుతారు. అంతే కదా, రాజుగారు రాణిగారిని పిలిచినప్పుడు ఆవిడ పలుకుతారు. అదే కాకుండా ప్రజలను శాసిస్తారు రాజుగారు కాబట్టి, అది చెల్లుతుంది. అవునా? అది చెల్లుతుంది. అప్పుడేమవుతుంది? రాజుగారు దేశాంతరం ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, రాజుగారు లాగానే ఒకటి వేషం వేసుకున్నాడు, ఆ వస్త్రాలే ధరించాడు, ఆ డ్రెస్సింగ్ వేసుకున్నాడు, వేసి రాణిగారిని అలాగే ఏమే అని ప్రజలను మళ్ళీ శాసించడం అట్లా చేశాడు అనుకోండి, వాడు ఎవడో వచ్చి చెల్లుతుందా? వెంటనే వాడి తలకే తీసేస్తారు, మరణదండన. మరణదండన వేస్తారు. రాణిగారిని ఏమే అని మీ అందరికీ శిక్ష వేస్తారని ప్రజల్ని శాసిస్తే సింహాసనం మీద కూర్చుంటారని ఎక్కితే కుదురుతుందా? వెంటనే వాడికి మరణదండనే, ఇంకేమీ ఉండదు, శిక్ష పడుతుంది. వినయాన్ని నటించడం ఈ విధంగా అహంకరించడం కంటే కూడా ప్రమాదకరమని గుర్తించాలి. అది పరిపూర్ణుడైన సాధకుని యొక్క వెలలేని భూషణం. ఆ వినయాన్ని నటించడం మహనీయులలాగా నటన, అది సహజం కాదు. అవన్నీ పరిపూర్ణుడైన సాధకుని యొక్క వెలలేని భూషణం, అవి సహజంగా వచ్చేవి వాళ్ళకి. రమణ మహర్షి వంటి జ్ఞానులు ఆత్మజ్ఞానులకు అన్యం అనేది తోచదు అని చెప్పడం విని అలా మనల గురించి లోకులు భ్రమించేలాగా నాకేమీ తెలియదు అనడం ఎంతటి దూర్తత. తెలుసును అంటే ప్రమాదమని తెలిసి యుక్తిగా అనే మాట ఇది. అంటే తెచ్చిపెట్టుకోవడం, బేసిక్గా ఒక నటన అన్నమాట. తెలుసును అని అనకూడదు కాబట్టి వినయంగా నటించాలి కాబట్టి నాకేమీ తెలియదు అని యుక్తిగా మాట్లాడడం, చెప్పడం నాకేమీ తెలియదు అంతే, ఆయన నమ్ముకున్నాను అంతే, ఆయన పలికిస్తూ ఉంటారు నేను చెప్తూ ఉంటాను అట్లా అంటూ చెప్పడం యుక్తిగా. అదో రకం యుక్తి, అజ్ఞానపరమైన యుక్తి. వారి మాటే నిజమైతే ఆత్మజ్ఞాని అయిన రమణ భగవాన్ ముస్లింలకు ఖురాన్ తత్వం గురించి, క్రైస్తవులకు క్రీస్తు తత్వాన్ని, బౌద్ధ తత్వవేత్తలకు బౌద్ధం గురించి, యోగాభ్యాసులకు ప్రాణాయామ తత్వము, కావ్యకంఠ గణపతి ముని వంటి మంత్రవేత్తలకు కూడా తెలియని మంత్రానుష్ఠాన రహస్యాలను ఎలా చెప్పారు? అట్టి ప్రగాఢమైన పరిజ్ఞానము, తపోనిష్ట, అనుభవము లేకనే వారి మాటలను సంగ్రహించి వల్లించడం ఆధ్యాత్మిక చౌర్యం. దొంగిలించబడినదెంత విలువైనదైతే శిక్ష అంతా అధికంగా ఉంటుందన్న సూత్రాన్ని బట్టి వంచన కెట్టిదండన ఉండాలి.
చూడండి మరి ఆయన ఎట్లా చెప్పగలిగారు? అవన్నీ చెప్పండి. అలా అనుభవం లేని వారి మాటలు సంగ్రహించి వల్లించడం, వాడికి అనుభవం లేకుండా వాళ్ళ గొప్ప గొప్ప వాళ్ళ మాటలన్నింటినీ సంగ్రహించి వల్లించడం ఏమవుతుంది? ఆధ్యాత్మిక చౌర్యం అవుతుంది. వాడికి అనుభవం లేదు, అవి దొంగిలించి వాడు వాడుకుంటున్నాడు దాన్ని. అది దొంగతనం, ఆధ్యాత్మిక చౌర్యం. వీడికి అనుభవం లేదు, వారివన్నీ వీడు వాడుకుంటున్నాడు వాళ్ళని. అదేమవుతుంది? ఆధ్యాత్మిక చౌర్యం అవుతుంది. దొంగిలించబడింది ఎంత విలువైనదైతే శిక్ష అంత అధికంగా ఉంటుంది. ఆ దొంగిలించింది ఎంత విలువైనదైతే శిక్ష అంత ఎక్కువగా ఉంటుంది. ఆ సూత్రాన్ని బట్టి వంచనకెట్టి దండన ఉండాలి. అలాంటి వంచనకి ఎలాంటి దండన ఉండాలి అని చెప్తున్నారు. అందుకే ఒకసారి వేదమ్మ గారు చెప్పారండి, ఎవరైనా మహనీయులు ఏదైనా చెప్పారంటే అది మెన్షన్ చేయాలట. ఎవరన్నారు ఏంటి చెప్పాలి. అందుకే చెప్పుకుంటాం, మన అమ్మగారు ఇట్లా చెప్పారు, మాస్టర్ గారు ఇట్లా చెప్పారు, బాబాయ్ ఇట్లా ఎందుకు చెప్పుకుంటాం మనం? ఫలానా మహనీయులు ఇట్లా అని ఎందుకు చెప్పుకుంటాం? లేకపోతే అది ఆధ్యాత్మిక చౌర్యం అవుతుంది. మన మాటలు కాదు, లేకపోతే మన మాటల్లాగా చెప్పుకున్నాం అనుకోండి, ఆధ్యాత్మిక చౌర్యం. అది ఎంత విలువైందైతే దండన అంతలా ఉంటుంది, అంత దండన పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. అది వాళ్ళదే, మంద కాదు ఆ మాట. మందని చెప్పుకున్నాం అనుకోండి చాలా ప్రమాదం. అది ఆ మహనీయులది, వారి నుంచి వచ్చింది, అది మంద కాదు. అంత అధికంగానే ఉంటుంది శిక్ష. వీటికి శిక్ష పైన పడుతుందండి, వాడిని వేసేస్తారు అక్కడ. చాలా భయంకరంగా ఉంటుంది. మేబీ కోర్టు ఇట్లాంటివి ఉండకపోవచ్చు, కానీ కర్మసూత్రం అనేది ఒకటి ఉంది కదా. మాస్టర్ గారు ఊరికే రాయరు కదా, దండన ఉంటుంది. మనకు వచ్చే కష్టాలు సుఖాలు ఇవన్నీ ఎట్లా పడుతున్నాయి దండన? ఎవడైనా కోర్టు ఇట్లా ఏమైనా ఉందా? లేదు. కానీ ఉంది ఒక కోర్టు, ఒక లా, కర్మసూత్రం ఒకటి ఉంది కదా. బయటికి కనిపించకపోయినా మనం అనుభవిస్తుంది అంతా అదే కదా, కష్ట సుఖాలన్నీ. నిజమైన నమ్రత సర్వజ్ఞత్వంలోని భాగం. నిజమైన నమ్రత అనేది ఎలా ఉంటుంది? సర్వజ్ఞత్వం, దానిలోని ఒక భాగం. ఆత్మజ్ఞానం కలిగే లోపల అది సాధ్యం కాదు. నిజమైన నమ్రత అనేది ఆత్మజ్ఞానికే ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉండదు. మనకెవరికీ ఉండదండి నిజమైన నమ్రత. మనం అన్నీ తెచ్చిపెట్టుకున్నవే. మనం కేవలం సామాన్యులం, తెచ్చిపెట్టుకుంటాం మనం ఖచ్చితంగా. ఏమీ కాదు, ఇవన్నీ కబుర్లే మనవి. చెప్తున్నాను కదా, ఇవన్నీ మైక్ పట్టుకుని మాట్లాడే కబుర్లే మనవి, ఏది కాదు. నిజమైన నమ్రత అనేది ఆత్మజ్ఞానం కలిగే లోపల అది సాధ్యం కాదు, అసలు సాధ్యమే కాదని చెప్తున్నారు మాస్టర్ గారు. మనం ఎవ్వరం ఆత్మజ్ఞానం కాదు కాబట్టి నిజమైన నమ్రత అనేది ఎవరికీ ఉండదు. అదంతా నటన. బయట మనం చూస్తాం, చూసారు, దాని నటన. బయట చూస్తూ ఉంటాం, అట్లాంటిది కల్పిస్తారనమాట. వెళ్ళగానే రండి, మా గురువు గారు ఇక్కడ కూర్చున్నారు, రండి, కల్పిస్తారు అట్లాగా. నిజమైన నమ్రతగా అందరి చేత గుర్తించబడదు. అది అందరి చేత గుర్తించబడదు అసలు నమ్రతగా. సర్వప్రాణులకు ఆధారమైన గాలి ఎవరి చేత గుర్తించబడనట్లు, అంతే కదండి. గాలి, ఈ నేల, సూర్యుడు ఎవరి చేతన గుర్తించబడుతున్నాయా? అసలు పొద్దున్న రోజు మనం 24 గంటలు గాలి పీలుస్తున్నాం, వదులుతున్నాం, అసలు ఎక్కడైనా గుర్తించబడుతుందా? అలాగా నిజమైన నమ్రత ఎప్పుడు గుర్తించబడదట, అసలు గుర్తించబడదు. నిజమైనవి ఏవి గుర్తించబడవు, అట్లా ఉంటాయి అవి అంతే సహజంగా. భూమి చూడండి, రోజు తొక్కుతూనే ఉంటాం, దీన్ని గుర్తించబడదు. ఎంత దారుణమో చూడండి, ఇష్టం వచ్చిన పనులు చేస్తాం భూమి మీద కదా. ఒకసారి ఆలోచించండి. అలా నిజమైన నమ్రత ఎప్పుడు గుర్తించబడదు. గాలి ఎంత బాగా అసలు అద్భుతమైన గ్రంథం అండి. అసలు ఏం అధ్యాయం, అసలు
చూస్తుంటే అసలు ఒక గ్రంథానికి మించి ఒక గ్రంథం ఉంది మాస్టర్ గారిది. ప్రబోధామృతం, అబ్బా ఏముంది చూడండి. అసలు నిజమైన నమ్రత అలా ఉంటుందట. అసలు ప్రతి లైను గీసుకుని ఇట్లా కొటేషన్స్ అన్నమాట. మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి అలాగా జన్మంతా గ్రంథాలు. సర్వ ప్రాణులకు ఆధారమైన గాలి ఎవరి చేత గుర్తించబడనట్లు. సర్వ ప్రాణులకు ఆధారం గాలి. ఒక్కసారి ఆగిపోతే ఊపిరి, ఏ జీవి ఉండదు. గాలి లేకపోతే మనం ఉంటామండి అసలు. ఆధారం గాలి ఎవరి చేత గుర్తించబడినట్లు. ఎవరి చేత గుర్తించబడుతుంది? ఏమైనా గుర్తింపు ఉందా? ఏ రోజైనా తలుచుకుంటాం అసలు గాలిని? మరి నిజానికి రోజు నమస్కరించుకోవాలి. నమస్కరిస్తామా? పేలుస్తున్నాం వదులుతున్నాం, పేలుస్తున్నాం వదులుతున్నాం, పుట్టిన దగ్గర నుంచి వచ్చే వరకు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ మొదలు. సర్వజీవులకు ఆధారం గాలి, కానీ గుర్తించమే దాన్ని. ఈ భూమి లేకపోతే నిలబడడానికి ఇవన్నీ చూడండి. అదే నిజమైన నమ్రత, నిజమైన వినయం. అట్లా సహజంగా ఉంటాయి అవి మహనీయులకి. వారి లక్షణాలన్నీ అట్లాగా ఉంటాయి. సర్వగ్రహ గోళాలను విశ్వాలను తమలో ఇముడ్చుకున్న శూన్య ప్రదేశం ఎవరి చేత గుర్తించబడినట్లు అహమనే మతగజాన్ని ఇట్టి మన తెలివితేటలు కుయుక్తులు లొంగదీయలేవు. అసలు ఇవి ఏమైనా గుర్తించబడుతున్నాయండి? సర్వగోళాలను విశ్వాలను తమలో ఇముడ్చుకున్న శూన్య ప్రదేశం ఎవరి చేత గుర్తించబడినట్లు. శూన్యం గుర్తించబడదు ఎవరి చేతను. సర్వగ్రహగోళాలను విశ్వాలను తనలో ఇముడ్చుకుందిట. శూన్యం, శూన్య ప్రదేశం. అహమనే మతగజాన్ని ఇట్టి మన తెలివితేటలు కుయుక్తులు లొంగదీయలేవు. సద్గురు అనే సింహం యొక్క అండ వలన అది లొంగుతుంది. అహం, ఈగో అనే మతగజాన్ని ఇట్టి మన తెలివితేటలు కుయుక్తులు లొంగదీయలేవు. ఆ అహాన్ని ఏది లొంగదీయలేదు. మన తెలివితేటలు కానీ మనకున్న కుయుక్తులు కానీ వీటి వలన ఏది లొంగదు, మనలో ఉన్న ఈగో. సద్గురు అనే సింహం యొక్క అండ వలన అది లొంగుతుంది. ఎట్లా లొంగుతుంది ఆ ఈగో మనలోది అంటే? సద్గురు అనే సింహం ఆయన యొక్క అండ వలనే అది లొంగుతుందట. సద్గురువు వలనే. సరి అయిన శాస్త్రాధ్యయనం వలన మన పరిపక్వత మనకు అర్థమైనంత మేరకు క్రమంగా అలవడవలసినదే. శాస్త్రాధ్యయనం వలన సరిగ్గా చేయడం వలన, ఎలా పడితే అలా కాదండి, సరిగ్గా శాస్త్రాధ్యయనం చేయడం వలన మన పరిపక్వత మనకు అర్థమైనంత వరకు క్రమంగా అలవడవలసింది. అప్పుడు పరిపక్వత వస్తుందన్నమాట. ఓ ఇది కదా అని కాస్త అర్థమవుతుంది సరిగ్గా శాస్త్రాధ్యయనం చేస్తే, గ్రంథాలు సరిగ్గా చదువుకుంటూ ఉంటే. ఆత్మజ్ఞానంతోనే అది సంపూర్ణంగా నశించేది. అది నశించాలంటే ఆ ఈగో ఇవన్నీ ఆత్మజ్ఞానం అవసరం. సద్గురువుకు బానిసగా మెలగవలసిన వాడు ఆయన యొక్క ప్రతిరూపానాన్ని తలచడమా? చూడండి, సద్గురువు యొక్క బానిసగా బతకాలి. అంతే కదండి. ఆయన సద్గురువు యొక్క పాదాల దగ్గర ఉండవలసిన వాళ్ళం. ఆయన యొక్క ప్రతిరూపమా? అసలు ఏమన్నా అర్థం ఉందా? అలా తలచడమా? ఎంత ధైర్యం అండి! గురువుగారి ప్రతిరూపాలా? తప్పు కదా. అక్కడే తెలిసిపోతుంది కదా వాడు ఎలాంటి వాడు. అంతవరకు అక్కర్లా. గురువుగారి ప్రతిరూపం అంటే అయిపోయింది ఇంకా వాడికి. వాడి చాప్టర్ క్లోజ్. ఇంకా తెలిసిపోతుంది చూసేవాడికి. మరి జనాలు ఎట్లా ఆడతారో నాకు అర్థం అవ్వట్లేదు. వెళ్ళేవాళ్ళు ఆయన బానిసగా సద్గురువుకు బానిసగా మెలగవలసిన వాడు ఆయన యొక్క ప్రతిరూపాన్ని తలచడమా? ఇతరులు తమనలా తలిస్తే తెలిసిన వాడు సిగ్గుపడతాడు. అసలు నిజంగా సిగ్గుపడాలి. అలా తెలిసిందంటే, ఎవరైనా తలుస్తున్నారని తెలిసిందంటే సిగ్గుపడాలి. అంతే కదా. కేకలు వేయాలి, పట్టుకుని తిట్టాలి. మా గురువుగారు ఎక్కడ, నేను మాస్టర్ గారు అదిగా తిట్టారు, పిచ్చి తిట్టారు. మహారాజ్ సాయి భరద్వాజ్ మహారాజ్ అంటే తిట్టిపోసారు మాస్టర్ గారు. మాస్టర్ గారు ఉండగా అసలు ఒప్పుకోలేదు మాస్టర్ గారు.
తెలుసా? నిజమైన మహాత్ములు చేసే పని అదే. తిట్టుతారు పట్టుకొని, ఒప్పుకోరు. రాజసేవకుడిని చూచి మూర్ఖులు రాజని భ్రమిస్తే ఆ సేవకుడు ధైర్యంగా ఊరుకోగలడా? సేవకుడు ఉన్నాడండి రాజు దగ్గర. మూర్ఖులు ఎవరో చూసి రాజు అనుకున్నారండి. వాడిని చూసి ఆ సేవకుడు ఊరుకుంటాడా? నేను రాజునే అంటాడేంటండి? చెప్తాడు, బాబా నేను సేవకుడినండి, రాజుగారు అక్కడ ఉన్నారు, లోపల ఉన్నారు, నేను సేవకుడినండి అని చెప్తాడు. ఇప్పుడు బయట ప్యూన్ ఉన్నాడండి, అటెండర్, వాడి దగ్గరికి వచ్చి అంటే ఆఫీసర్ గారు అన్నారు అనుకోండి, అని లేదండి అటెండర్ అండి, లోపల ఉన్నారు ఆఫీసర్ గారు, ఆయనండి అక్కడ ఉన్నారు ఆఫీసర్ గారు అని చెప్తాడు. అంతేగా నేనే ఆఫీసర్ నన్ను అండ కదండి, అంత ధైర్యమా కదా? కానీ ఏ సీటు ఎవరిదో తెలుసుకొని మసులుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, అంతే కదా? ఎవరి సీటు వేడిదే. మరి ఆఫీసులో జాగ్రత్తగా ఉండవా? మరి ఇక్కడ మాత్రం ఎందుకు అలా చేస్తున్నారు? ఆఫీసులో దండన పడుతుంది, ఇక్కడ పడదని అనుకుంటున్నారు, కానీ పడుతుంది. కర్మసూత్రం అనేది ఒకటి ఉంది కదా, ఒక లా మనకుంది, అది తెలియదు, బయటికి కనిపించకపోవచ్చు. అలా ఊరుకోవడం ప్రజల్లో అట్టి అపోహలను పాదుకునేలా దోహదం చేయడమే అవుతుంది తప్ప రాజద్రోహికి తగిన శిక్ష తగులుకుంటుంది. తప్పకుండా ఆ రాజద్రోహికి శిక్ష తగులుకుంటుంది కదండి. ప్రజల్లో అపోహ వస్తుందేమో కానీ వాడికి మాత్రం తగులుకుంటుంది. రాజరికం కంటే ఫకీరియే గొప్పది అని సాయి అన్నారంటే ఫకీరీ అనే స్థితిని పొందడం ఎంతో కష్టమో ఊహించవచ్చు. బాబా అన్నది ఏంటంటే రాజరికం కంటే ఫకీరియే గొప్పది అన్నారు. రాజయ్య కూడా బిచ్చగాని దుస్తులు ధరించడమే అని చెప్పారు కదా బాబా. ఎందుకంటే సాయి అలా అన్నారంటే ఫకీర్ అనే స్థితిని పొందడం ఎంతో కష్టం. ఆ స్థితి చాలా కష్టం అండి, ఫకీర్ స్థితి. రాజరికంగా ఉంది, ఫకీర్ స్థితి చాలా కష్టం అని చెప్తున్నారు బాబా ఇక్కడ. ఇటువంటి నటనలు వద్దని చెప్పడానికి సాయి మనను దైవం ఎలా సృష్టించాడో అలానే ఉండాలి అనే సూక్తులు సూచించారని గుర్తించాలి. అలాంటి నటనలు వద్దని చెప్పారు. అందుకే ఎవడి సీట్లో వాడు ఉండండి అని చెప్పారు. నీకు ఏది ఇస్తే దాంతో ఉండు నువ్వు అని చెప్పడానికే మనను దైవం ఎలా సృష్టించాడో అలానే ఉండాలని చెప్పారు. నిన్ను ఎలా ఉంచారో అట్లాగే ఉండు, ఇంకోటి సీటు మనకొద్దు, మనం ఇంకోళ్ళం కాదు అన్న సూక్తులు సూచించారు. అంటే ఇటువంటి నటనలు వద్దని చెప్పడానికి, అలా డ్రామాలు వేయొద్దని చెప్పారు. ముందే చెప్పారు అలా డ్రామాలు వద్దని కదా. డ్రామా వరకే. నాటకాల్లో వేసేవాడు కృష్ణుడి వేషం వేస్తే ఆ వేషం వరకే, బయటకు వచ్చాక కూడా మామూలే, అంతే కదండి. బయటకు వచ్చాక కూడా నేను కృష్ణ పరమాత్మ అంటే రాళ్ళు వేసి కొడతారు జనాలు. ఇంట్లో వాడు ఆవిడ తంతుంది పట్టుకుని పిల్లల్లోనూ. వాడు మళ్ళీ వాడు ఉద్యోగం వాడు చేసుకోవాలి కదా, డ్రామాలు ఎత్తే కుదరదు అది. అందుకని నటన పనికిరాదని చెప్పారు. ఇంతటి ఆధ్యాత్మిక దారిద్ర్యంలోంచి మనల్ని ఒక్కసారి అయినా వెలికి తీసి అసలు స్థితిని క్షణికంగానైనా చవి చూపించేదే ఆ సద్గురుని చిరునవ్వు. అట్టిదే వారు ప్రసాదించిన యోగ దృష్టి అని చెప్పారు. ఇక్కడికి ఎండ్ అయిందండి. ఏం చెప్పారంటే ఇంతటి ఆధ్యాత్మిక దారిద్ర్యంలోంచి, ఎంత దరిద్రంలో ఉన్నామో చెప్తున్నారండి, ఎంత ఆధ్యాత్మిక దారిద్ర్యంలో మనం ఉన్నామో చెప్పారు మాస్టర్ గారు. అసలు ఇంకా కొంచెమే చెప్పారు, మనకి ఇంకా చాలా ఉంది. ఇంతటి ఆధ్యాత్మిక దారిద్ర్యంలోంచి మనలను ఒక్కసారి అయినా వెలికి తీసి, ఒక్కసారైనా వెలికి తీసి అసలు స్థితిని క్షణికంగానైనా చవి చూపించేదే ఆ సద్గురుని చిరునవ్వు. అంత దారిద్ర్యంలోంచి మనల్ని ఒక్కసారైనా వెలికి తీసి అసలు స్థితిని, అసలైన స్థితి ఎట్లా ఉంటుందో క్షణికంగానైనా, ఒక్క క్షణంటండి చవి చూపించేదే, ఒక క్షణమైనా సరే చూపించేదే ఆ సద్గురుని చిరునవ్వుటండి. ఒక్క క్షణం ఆ చిరునవ్వు, ఒక క్షణమైనా చూపించేదే ఆ సద్గురువుని చిరునవ్వు. అట్టిదే వారు ప్రసాదించిన యోగ దృష్టి, అదే ఆయన యోగ దృష్టిట. అందుకే అంత బాగుందిట కాపర్ డేకి. అంత ఎందుకు కలిగింది కాపర్ డేకి? ఆ చిరునవ్వు అట్ట చూడగానే ఆ యోగ దృష్టి
ఆ క్షణకాలం, ఆ క్షణికంగానైనా కలిగింది. వెలికి తీస్తారనమాట ఆధ్యాత్మిక దారిద్ర్యంలో నుంచి అసలు స్థితిని. ఇది కదా అనిపిస్తుంది, ఇది కదా కావలసింది. ఎందుకు బూటి అలా బాబా దగ్గర పడున్నాడు కాళ్ళ కింద? దానికోసం. అవేమి ఆయనకి మిగతావేమీ ఇవ్వలే. అంత కోటీశ్వరుడికి బూటీకి బాబా కాళ్ళ కిందే ఉన్నాడు అంతే. 12 సంవత్సరాలు. తెలుసు ఏది ఆనందమో తెలుసు బూటీకి. బోళ్ళంత ఆస్తుంది, ధనికుడు. అవేమీ ఆనందాన్ని ఇవ్వలేదు. బాబా పాదాల దగ్గర ఉన్న ఆనందం అతనికి తెలుసుకున్నాడు. చూడండి, కాబట్టి పరవశించిపోయేట ఆ నవ్వు. ఆ రోజంతా పారవస్యం ఉండిపోయింది. అంటే ఒక్క క్షణమైనా ఆయన వెలికి తీస్తారట. మనం ఆధ్యాత్మిక దారిద్ర్యంలోంచి మనం ఒక్కసారి అయినా వెలికి తీసి అసలు స్థితిని క్షణికంగానైనా చవి చూపించేదే. అసలు స్థితి ఇది అని చవి చూపించేదే ఆ సద్గురుని చిరునవ్వు. అట్టిదే వారి ప్రసాదించిన యోగ దృష్టి. అదే మనకు ప్రసాదించే యోగ దృష్టి అని చెప్తున్నారు మాస్టర్ గారు. చాలా అద్భుతమైన అధ్యాయం. నాకైతే భలే నచ్చిందిలే అధ్యాయం. చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. మీరు కూడా మళ్ళీ ఒక్కసారి దాన్ని తీసి చదువుకోండి. ఇందులో నా సొంతం ఏమీ లేదు, మాస్టర్ గారు చెప్పిందే మనం చదువుకున్నాం. ఇందులో అన్నీ మాస్టర్ గారు చెప్పినవే. అది నెక్స్ట్ అధ్యాయం చిరునవ్వు చూపు. బాబా యొక్క చిరునవ్వు చూపు అనే అధ్యాయం తర్వాత మనం చదువుకుంటాం. ఇదేదో హరికథ విన్నట్టు వినేయకుండా కనీసం బాబా ఒక ఆ క్షణం అని చెప్పారు చూసారండి. ఈ అధ్యాయం చదివినప్పుడు ఆ క్షణం ఒక్కటేనా మనం కాస్త చదివి పొందేటువంటి మహద్భాగ్యాన్ని మనం అనుభవిద్దాం. మళ్ళీ చదవాలి. చదివితే ఆ క్షణం కొద్దిగా మనకు దొరుకుతుందేమో, ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మాస్టర్ గారు అట్లా రాశారు. ఈ అద్భుతమైన గ్రంథాన్ని రాసి మనకు అందించారు. అందులో చాలా చక్కటి అధ్యాయం, చాలా చక్కటి అద్భుతమైన అధ్యాయం. మనని కూడా ఆధ్యాత్మిక దారిద్ర్యం నుంచి వెలికి తీసేటువంటి అధ్యాయం అది. అందుకని చాలా చక్కగా ఒక్కసారి చదువుకోండి అందరూ. అది చదువుకొని మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. నాకు రేపు వీలైతే సత్సంగం పెడతాను, లేకపోతే సోమవారం మనం కలుద్దాం. వీలైతే కనుక రేపు స్టార్ట్ చేద్దాం. కొంచెం అధ్యాయం అయ్యింది కాబట్టి కొంచెం మనం ఏమైనా కవర్ చేసుకునే ఉంటే, ఎవరైనా వినని వాళ్ళు ఉంటే అధ్యాయం కవర్ చేసుకుంటారు, చదివే వాళ్ళు ఉంటే చదువుకుందాం. ఇంచుమించుగా సోమవారం మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుంటే కొత్తగా అధ్యాయం బాగుంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు नामपल्ली बाबा महाराज की जय। गुरुदेव दत्त अवधूत चिंतन। लोका समस्ताः सुखिनो भवन्तु। लोका समस्ताः सुखिनो भवन्तु। लोका समस्ताः सुखिनो भवन्तु। जय साई मास्टर।